హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిటెక్ గురు తెలుగు. ఈ వీడియోలో మనం పోకో F3 GT అసలు ఫోన్ కొనాలా వద్దా మనం ఇప్పుడు ఈ టాపిక్ చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది నాకు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు అసలు పోకో F3 GT అసలు కొనాలా వద్దా అని చెప్పేసి. సో నేను ఈ ఫోన్ దాదాపు ఒక 30 డేస్ నుంచి వాడుతూ ఉన్నాను కంటిన్యూస్గా ఈ ఫోన్ నేను. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను A to Z టాపిక్స్ అన్నీ. సో వీడియో మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, ఎందుకంటే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అడ్వాంటేజెస్తో పాటు డిస్అడ్వాంటేజెస్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. సో ఓన్లీ కొంతమంది మాత్రమే డిస్అడ్వాంటేజెస్ గురించి చెప్తారు. సో అందుకే ఈ వీడియో తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను పర్ఫార్మెన్స్ గురించి, డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ ఛార్జింగ్, కనెక్టివిటీ, బిల్డ్ క్వాలిటీ, UI, సాఫ్ట్వేర్ అప్డేట్స్, ప్రైస్, ఇవన్నిటి గురించి మీకు క్లియర్గా A to Z టాపిక్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కొంతమంది నా ఇంగ్లీష్ ఛానల్లో చాలామంది నాకు అడిగారు పోకో F3 GT గురించి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి కామెంట్స్ నాకు వస్తున్నాయి. సో పోకో F3 GT గురించి రివ్యూ చేయమని చెప్పేసి, లాంగ్ టైమ్ రివ్యూ అని. సో అందుకే మీకు ఇప్పుడు తెలుగులో కూడా అప్లోడ్ చేస్తున్నాను సపరేట్గా. సో ఫస్ట్ మనం పర్ఫార్మెన్స్ వైజ్గా చూద్దాం. సో పర్ఫార్మెన్స్ వైజ్గా మనకు పోకో F3 GT అనేది డైమెన్సిటీ 1200 చిప్సెట్తో మనకి రిలీజ్ అయింది. సో డైమెన్సిటీ 1200 అనేది కొంచెం స్లైట్గా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కొంచెం ఈక్వల్గా ప్రాసెసర్ అని చెప్పి నేను చెప్పగలుగుతాను. సో పర్ఫార్మెన్స్లో మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అసలు ఉండనే ఉన్నది ఈ ఫోన్లో. చూసారు ఫ్రెండ్స్, నా ఫోన్లో ఇప్పుడు దాదాపు చాలా అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ అయి ఉన్నాయి. దాదాపు ఒక 150 అప్లికేషన్స్ దాకా ఉన్నాయి నా ఫోన్లో ఇప్పుడు. 150 అప్లికేషన్స్ అంటే 30 డేస్లో నేను చాలా అప్లికేషన్స్ వాడుతూ ఉన్నాను. గేమ్స్ కూడా ఇన్స్టాల్ చేశాను, కానీ ఎలాంటి ల్యాగ్ కానీ ఎలాంటి ఫీల్ అవ్వడం అసలు ఏం లేదు ఈ ఫోన్లో పోకో F3 GTలో. కానీ మీరు గేమింగ్ ఆడితే కనుక, అంటే బ్యాడ్వాన్స్ మొబైల్ గేమ్ ఆడితే మేబీ కొంచెం మీరు ల్యాగ్ ఫీల్ అవ్వచ్చు, అక్కడక్కడ మాత్రమే, మరీ అంత కాదు. సో దీని గురించి కనుక మీకు ఇంకొన్ని డీటెయిల్స్ కావాలంటే మాత్రం నా ఇంగ్లీష్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్, నా ఇంగ్లీష్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. నా ఇంగ్లీష్ ఛానల్లో చాలా వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను పోకో F3 GT గురించి. సో మీరు కనుక రిక్వెస్ట్ చేస్తే నేను తప్పకుండా నా తెలుగు ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను మన తెలుగు వాళ్ళ కోసం. సో అందుకే నేను ఓన్లీ కామెంట్స్ బట్టి నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ ఈ మధ్య. సో చాలా వరకు కొంచెం ఇంగ్లీష్ ఛానల్లో బిజీ ఉండేసరికి కుదరడం లేదు నాకు. మనకి బ్యాడ్వాన్స్ మొబైల్ గేమ్ వచ్చేసి డిఫాల్ట్గా 90 FPS సపోర్ట్ అవ్వడం లేదు. అది చూసాగా ఫ్రెండ్స్, మనకి ఇంకా అప్డేట్ అనేది రాలేదు. మనకి మేబీ బ్యాడ్వాన్స్ మొబైల్ నెక్స్ట్ వర్షన్లో మనకి అప్డేట్ అని రావచ్చు 90 FPS. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ మనం ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ టెస్ట్ మనకి చూసుకున్నట్టయితే మనకి ఫోన్లో ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ అనేది నాకు తెలిసి ఒక 6,23,000 అలా వస్తుంది మనకి ఫోన్లో. నేను చూపెడతాను ఫ్రెండ్స్, 6 lakhs వరకు వస్తుంది. ఇలా 6,10,000 వరకు అలా ఉంటుంది ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ అనేది మీకు కనుక కావాలంటే. చూసారు కదా, మనకి యాప్స్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఫాస్ట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అసలు పోకో F3లో. ఎలాంటి ల్యాగ్ కూడా ఉండదు. సో ఎందుకంటే దానికి రీజన్ డిస్ప్లే మనకి 120 Hz డిస్ప్లే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పోకో F3 GTలో. 120 Hzతో పాటు టచ్ శాంప్లింగ్ రేట్ కూడా మనకి 480 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. సో ఈ రెండు రీజన్స్ వల్ల మనకి డిస్ప్లే అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో మనకి డిస్ప్లే కూడా చాలా బాగుండాలి. పర్ఫార్మెన్స్ ఒకటే కాదు, డిస్ప్లే కూడా కొంచెం మనం స్మూత్గా ఉంటే మనకి చాలా బాగుంటుంది. యానిమేషన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ మనకి ఎక్కడ కూడా ల్యాగ్ అసలు ఏం ఫీల్ అవ్వం. సో ఈ కాంబినేషన్లో మాత్రం చాలా బాగుంది పోకో F3 GT. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. డిస్ప్లేలో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. డిస్ప్లే మనకి 10-bit కలర్ ప్యానల్ వాడతారు ఈ పోకో F3 GTలో. సో దీనివల్ల మనకి కలర్స్ కూడా చాలా చాలా బ్రైట్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీరు మూవీస్ చూస్తుంటే కనుక, నేను మాత్రం ఎప్పుడైనా మూవీస్ చూడాలంటే మాత్రం ఓన్లీ దీంట్లోనే చూస్తాను. నా దగ్గర ఉన్న హాహా అప్లికేషన్ కానీ, లేదా హాట్స్టార్ ప్లస్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, నేను ఓన్లీ పోకో F3 GTలో నేను వాడతాను ఎప్పుడు మ్యాక్సిమం. ఎందుకంటే నా ఫేవరెట్ డిస్ప్లే మాత్రం ఇదే, పోకో F3 GT మాత్రం నా ఫేవరెట్ డిస్ప్లే. కలర్స్ మాత్రం చాలా చాలా బ్రైట్గా ఉంటాయి ఈ ఫోన్లో మనకి పోకో F3 GTలో. సో డిస్ప్లే పరంగా మాత్రం నేను ఫుల్ పాయింట్స్ ఇస్తాను ఫ్రెండ్స్ మనకి పోకో F3 GTలో. పర్ఫార్మెన్స్లో కూడా ఫుల్ పాయింట్స్ ఇస్తాను, కానీ అక్కడక్కడ మాత్రం మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ గేమ్ ఆడుతుంటే కొంచెం ల్యాగ్ ఫీల్ అవ్వచ్చు. మళ్ళీ మీరు కనుక హెవీ గేమర్స్ అయితే మాత్రం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్సే బేసిక్గా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే డైమెన్సిటీ ప్రాసెసర్స్ కొంచెం హీటింగ్ ఎక్కువ అవుతాయి. సో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ కొంచెం బెస్ట్. మీరు కనుక ఎక్కువ గేమింగ్ ఆడితే, లాంగ్ టైమ్ యూసేజ్ అంటే 3 yearsకి మాత్రం మీరు కొనాలనుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కొంచెం ప్రిఫర్ చేయండి. సో నెక్స్ట్ మనం కెమెరాలో చూద్దాం. కెమెరాలో మాత్రం నేను చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్. కెమెరా అంత బాగా ఉండదు ఈ పోకో F3 GTలో. మీరు కొంచెం సాటిస్ఫై ఫీల్ అవ్వలేరు ఈ ఫోన్లో. అంటే మరీ అంత వర్స్ట్ ఏం కాదు, కొంచెం అవుట్ ఆఫ్ 5 నేను రేటింగ్ మేబీ ఒక 3 ఇస్తాను అనుకుంటా ఈ ఫోన్కి. మరీ అంత బాగలేదు కెమెరా మాత్రం. మనకి ఫ్రంట్ క్యామ్ కూడా ఓకే, మరీ అంత క్లారిటీగా ఉండకపోవచ్చు, కానీ లైటింగ్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అంటే మీకు లైటింగ్ కావాలి, రూమ్లో లైటింగ్ ఉంటే మాత్రం క్లారిటీ బాగానే ఉంటుంది. లైటింగ్ లేకుంటేనే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు మనకి పోకో F3 GTలో. చూసారా ఫ్రెండ్స్, సో బయట నేను తీసుకున్న లైటింగ్ ఉన్నప్పుడు కొంచెం బాగానే వచ్చింది, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ నైట్ మోడ్ మాత్రం అసలు బాగానే లేదు. నైట్ మోడ్ షాట్స్ అంటే మనకి లో లైట్ ఫోటోగ్రఫీ అంటారు కదా, అలాంటి షాట్స్ మాత్రం అసలు వరస్ట్ షాట్, అసలు ఏం బాగలేవు. దీనికన్నా రియల్మీ X1 Max బెస్ట్ ఉంటుంది, iQOO 7 బెస్ట్, OnePlus Nord 2 చాలా చాలా బెస్ట్. సో దీంట్లో నైట్ మోడ్ షాట్స్ మాత్రం అంత బాగా రాకపోవచ్చు మనకి పోకో F3 GTలో. ఫ్రంట్ క్యామ్ మాత్రం ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి పోకో F3 GTలో. మనకి రికార్డింగ్ కూడా స్లో మోషన్ కూడా రికార్డింగ్ నాకు తెలిసి 960 FPS ఉంటుంది అనుకుంటున్నాను.
చూద్దాం మనం, నేను మర్చిపోయాను, నాకు అంత గుర్తులే ఉంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ 960 FPS ఉంది మనకి 720 రెజల్యూషన్తో 960 FPS రికార్డింగ్ కూడా సపోర్ట్ అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. మన కెమెరా పరంగా కూడా ఓకే, యావరేజ్, మరి అంత బాగాలేదు కానీ ఓకే. నెక్స్ట్ మనం బ్యాటరీ అండ్ ఛార్జింగ్లో, సో బ్యాటరీలో మాత్రం ఇది ఫోన్ అసలు దుమ్ము దులిపేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ ఫోన్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 కన్నా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉంది. సో దాని ద్వారా మనకి బ్యాటరీ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఈజీగా 2 days మాత్రం మినిమం యూస్ చేయగలుగుతాం. 2 days నార్మల్ యూసేజ్. మీరు కనుక మీడియం యూసేజ్ వాడితే మేబీ 1.5 day, హెవీ యూసేజ్ అయితే 1 day కంపల్సరీగా వస్తుంది మనకి పోకో F3 GTలో. మీరు బ్యాటరీ వన్స్ మొబైల్ గేమ్ ఆడతారు కంటిన్యూస్గా అంటే నాకు తెలిసి ఒక 6.5 hours వస్తుంది. 6.5 hours to 7 hours, 7 hours దాకా వస్తుంది. మీరు బ్రైట్నెస్ కొంచెం తక్కువ పెట్టుకుని ఆడితే కంపల్సరీగా 7 hours మాత్రం ఈజీగా రీచ్ అవుతారు మనకి ఈ పోకో F3 GTలో. సో టోటల్గా ఛార్జింగ్ టైం కూడా మనకి 43 minutes పడుతుంది. 43 minutes 44 minutes ఛార్జింగ్ టైం పడుతుంది మనకి పోకో F3 GTలో. సో ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు ఈ 30 days ఆఫ్ యూసేజ్లో ఈ పోకో F3 GTలో. నెక్స్ట్ కనెక్టివిటీలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. సో వైఫై కనెక్షన్ బాగానే ఉంది. 4G డేటా కూడా 4G+ కూడా సపోర్ట్ అవుతుంది, అంటే కెరీర్ అగ్రిగేషన్. సో ఈ డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి, కెరీర్ అగ్రిగేషన్ అసలు సపోర్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో దాని గురించి మీరు మాత్రం ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కొన్ని చూపెడతాను, స్క్రీన్ షాట్ కూడా నేను రికార్డ్ చేసినాయి, మనకి ఫోన్లో ఉన్నాయి కొన్ని. చూసారా ఫ్రెండ్స్, LTE అని ఉంది. సో 2 bands సపోర్ట్ అవుతున్నాయి, 3 bands 4 bands కూడా సపోర్ట్ అవుతున్నాయి, 4cc. సో ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి కనెక్టివిటీ వైజ్లో మనకి పోకో F3 GTలో. వైఫై స్పీడ్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీలో మీ అసలు మర్చిపోయాను అసలు దీని గురించి, ట్రిగర్స్ గురించి. సో బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఇది మాత్రం చాలా హైలైట్ పాయింట్. ఎందుకంటే మీరు ట్రిగర్స్ యూస్ చేసి చాలా గేమ్స్ అని సపోర్ట్ అవుతాయి ఫ్రెండ్స్ అసలు ఈ ట్రిగర్స్ వల్ల. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇది నా ఫస్ట్ ట్రిగర్ ఫోన్. సో ఇంతకుముందు నేను ఎప్పుడు ట్రిగర్స్ అసలు వాడలేదు గేమింగ్లో, ఎందుకంటే అవి చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి నేను ఎప్పుడు కొనను ఫోన్స్ కూడా. కానీ మనకి ఈ ఫోన్ మాత్రం 23,000 రేంజ్లో ఇలా ట్రిగర్స్తో రావడం మాత్రం ఇది మాత్రం చాలా హైలైట్ అసలు ఈ ఫోన్కి. అదొకటి చాలా గుర్తుపెట్టుకోవాలి. సో బిల్డ్ క్వాలిటీలో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ మీకు ఫీల్ వస్తుంది, ఎందుకంటే అల్యూమినియం బాడీ కాబట్టి బ్యాక్ సైడ్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఫోన్ పట్టుకుంటే చేతిలో అదొకటి మీరు తప్పకుండా నోటీస్ చేయాలి. మీ దగ్గర ఫోన్ లేకుంటే కనుక ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ ఉంటే తప్పకుండా ఒకసారి పట్టుకొని చూడండి, మీకు ప్రీమియం క్వాలిటీ వస్తుంది. మళ్ళీ ఈ బాటమ్ బెజిల్స్ కూడా చాలా తిన్నుగా ఉన్నాయి. మనకి చాలా ఫోన్స్లో మనం చూసుకున్నట్టయితే కొంచెం పెద్దగా ఉంటాయి, కానీ ఈ ఫోన్లో మాత్రం బాటమ్ బెజిల్స్ చాలా తిన్నుగా ఉన్నాయి. సో అదొకటి మీకు అడ్వాంటేజ్ ఉంది మనకి ఈ ఫోన్లో. బ్యాక్ సైడ్ RGB లైటింగ్ వస్తుంది, అంటే మనం ఫోన్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు మీకు ఇప్పుడు చూపెడతాను ఒకసారి శాంపుల్. మీకు ఏమైనా మెసేజ్ వస్తే కనుక ఫోన్ ఛార్జింగ్ పెడుతుంటే మీకు LED అనేది గ్లో అవుతుంది బ్యాక్ సైడ్. చూసారా ఫ్రెండ్స్, సో ఇలా LED మాత్రం గ్లో అవుతుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదొక అడ్వాంటేజ్ ఉంది మనకి ఈ పోకో F3 GTలో. మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి పైన బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ కొంచెం లూజ్గా ఉంటుంది, మీరు ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది. కింద బటన్ కొంచెం టైట్గా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ బటన్ కాకుండా మళ్ళీ ట్రిగర్ కూడా ఇది నొక్కితే మాత్రం ఒక మెల్లిగా సౌండ్ వస్తుంది, ఇది మాత్రం చాలా గట్టిగా సౌండ్ వస్తుంది. అది కొంచెం డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేశాను నా యూసేజ్లో మాత్రం ఈ పోకో F3 GTలో. సో నెక్స్ట్ మనకి స్పీకర్స్లో మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్. అసలు స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, అసలు మాటలు చెప్పనక్కర్లేదు ఈ స్పీకర్స్ గురించి మాత్రం. సో అది ఒక చాలా అడ్వాంటేజ్ మనకి పోకో F3 GTలో స్పీకర్స్ కూడా. మీకు ఇప్పుడు కావాలని ప్లే చేస్తాను, ఒక చిన్న మ్యూజిక్ లాంటిది, మీకు అర్థమవుతుంది. చూసారా ఫ్రెండ్స్, స్పీకర్స్ కూడా చాలా బాగున్నాయి పోకో F3 GT. మీకు కనుక ఇన్డెప్త్ రివ్యూ కావాలంటే నా ఇంగ్లీష్ ఛానల్ చూడండి. నెక్స్ట్ మనకి యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగానే వస్తుంది. మనకి కీబోర్డ్ పైన టైప్ చేస్తుంటే మనకి ప్రీమియం క్వాలిటీ వస్తుంది, అంటే కొన్ని ఫోన్స్ చీప్ క్వాలిటీ కాకుండా మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది, అదొకటి మంచి అడ్వాంటేజ్. నెక్స్ట్ మనం UI పరంగా చూసుకుంటే కూడా UI ఆప్టిమైజేషన్ చాలా బాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఇంతవరకు నాకు తెలిసి ఒకటే సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. అసలు నాకు తెలిసి వాళ్ళు మర్చిపోయారేమో ఈ ఫోన్ గురించి, ఇంతవరకు నాకు అసలు అప్డేటే రాలేదు. ఇంకా నాకు తెలిసి ఒక 1 month అవుతుంది ఫోన్ కొన్న 2 days తర్వాత నాకు అప్డేట్ వచ్చింది, కానీ దాని తర్వాత మళ్ళీ ఇంతవరకు నాకు అప్డేట్ ఏం రాలేదు. సో ప్రస్తుతానికి మనం జూలై సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ రన్ అవుతున్నాం. చూసారా ఫ్రెండ్స్, జూలై ఉంది. ఈరోజు డేట్ నాకు 29th August. చూసారా ఫ్రెండ్స్, 29th August. కానీ ఇంకా మనకి అప్డేట్ ఇంకా రాలేదు, ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అనేది ఈ ఫోన్లో. సో ఇది ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా రివ్యూ పోకో F3 GT. సో ఫైనల్గా ఈ ఫోన్ కొనాలా వద్దా అంటే, మీరు కనుక హార్డ్ కోర్ గేమర్ అంటే మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారు అంటే కనుక స్నాప్డ్రాగన్ ప్రాసెస్ ప్రిఫర్ చేయండి. పర్లేదు నేను ఒక మీడియం గేమ్స్ ఆడతాను, సో ఈ ఫోన్ నాకు కావాలి అనుకుంటే మాత్రం కొనుక్కోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. కానీ గేమ్స్ ఆప్టిమైజేషన్ మాత్రం హై గ్రాఫిక్స్తో మీకు అవ్వవు. కాల్ ఆఫ్ డ్యూటీ మనకి హై గ్రాఫిక్స్తో సపోర్ట్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం. కొన్ని గేమ్స్ అలా సపోర్ట్ అవ్వవు. మనకి లాంగ్ రన్లో మాత్రం కొంచెం స్నాప్డ్రాగన్ ప్రాసెస్ బాగానే ఉంటాయని చెప్పేసి చాలామంది
ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కొంచెం బెస్ట్ అని చెప్పేసి, అందుకే మీకు చెప్తాను. సో మీకు కనుక ఈ ఫోన్ నాకు కావాలి, ఈ గేమర్స్ అంటే మెయిన్గా ట్రిగర్స్ కోసం కొనుక్కుందాం అనుకుంటున్నాను అంతే మాత్రం తప్పకుండా కొనుక్కోండి ఫ్రెండ్స్, ఎలాంటి ప్రాబ్లం రాదు. నేను ట్రిగర్స్ కూడా చాలా వరకు యూజ్ చేస్తూ ఉన్నాను 30 days నుంచి. చాలా నాకు నచ్చాయి అసలు ట్రిగర్స్ కూడా ఈ ఫోన్లో. చాలా వాటి గేమ్స్ కూడా నేను ట్రిగర్స్ యూజ్ చేసి ఆడుతున్నాను ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా కంప్లీట్ రివ్యూ అండ్ ఫైనల్ ప్రైస్ మనం చూద్దాం ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఎంత ఉందని చెప్పేసి. ఎందుకంటే మనకి ప్రైస్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది మనకి ఈ ఫ్లిప్కార్ట్లో ఎప్పుడైనా. సో పోకో F3 GT ప్రస్తుతానికి మనకు ప్రైస్ వచ్చేసి 8GB ర్యామ్ వేరియంట్ 29,000 ఉంది. చూసాక ఫ్రెండ్స్ 29,000 మనకి 28,999 8GB ర్యామ్ వేరియంట్ అనేది. సో ఇంత ప్రైస్లో చాలామంది OnePlus Nord 2 కొనుక్కుందాం అని చెప్పి అనుకుంటున్నారు. వేరే ఫోన్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి త్వరలో. సో నేను సైడ్ బై సైడ్ కంపారిజన్ చేస్తాను ఫ్రెండ్స్, పోకో F3 GT కొనాలా లేదా OnePlus Nord 2 కొనాలా. సో మీరు ఆ వీడియోస్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి, మీకు కంప్లీట్ రివ్యూ ఇస్తాను. సో అంతే ఫ్రెండ్స్, మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. మీకైనా వీడియోస్ కావాలంటే మాత్రం నా ఇంగ్లీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్లేలిస్ట్ కూడా క్లిక్ చేయండి. పోకో F3 GT నేను దాదాపుగా 200+ వీడియోస్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ పోకో F3 GTలో. మీకు చాలా ఉపయోగపడుతుంది ఆ ప్లేలిస్ట్ అంతా. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్, అప్పటి వరకు బాయ్.